నువ్వు వెళ్ళి జ్యూస్ చెప్పు, నేను ఫోన్ మాట్లాడొస్తాను. 2 ఆరెంజ్ జ్యూస్లు ఇవ్వండి. భాగ్య, నువ్వా? ఎలా ఉన్నావే? స్వాతి, నువ్వేంటి ఇక్కడ? ఇది మా షాపేనే, ఈయనే మా ఆయన. నమస్తే అండి. ఏంటి స్వాతి, కాలేజీలో ఉన్నప్పుడు నేను అలాంటి వన్ చేసుకుంటాను ఇలాంటి వన్ చేసుకుంటాను, ఇప్పుడేంటి ఇది? ఏం చేస్తాం భాగ్య, మనం అనుకున్నట్లు అన్ని జరిగితే జీవితమే కాదు కదా. నన్ను చూసావా, నేను చెప్పినట్టుగా మంచిగా డబ్బున్నవని చేసుకున్నాను. ఇప్పుడు నాకు దేనికి లోటు లేదు. మంచిదే కదా భాగ్య. నేను కోరడమే లేట్ అని నా కాల్ దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు. మీ ఆయన అలా చేయగలడా? భాగ్య, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. అదేంటండి, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తాను? చిన్న పిల్లవా ఏంటి? ఇక్కడ గొడవ చేయకుండా నోరు మూసుకుని వెళ్ళు. మీ ఆయనలాగా మా ఆయన నాకు అన్ని ఇవ్వకపోవచ్చేమో, కానీ ఇలా నడు రోడ్ మీద మాత్రం వదిలేసి వెళ్ళరు భాగ్య. ఎంత కష్టం వచ్చినా సరే మేమిద్దరం ఒకరికొక తోడుగా ఉంటాం. చూడు భాగ్య, ప్రేమ అనేది బ్రాండెడ్ బట్టల్లోనో కాస్ట్లీ కార్లోనో ఉండదు, మనల్ని అర్థం చేసుకునే మనిషిలో ఉంటుంది. ఆ విషయంలో నేను చాలా లక్కీ.